హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన కిచెన్లో స్వీట్ రెసిపీ అండి. అది ఏమిటంటే కరాచీ హల్వా అండి. అదే కరాచీ బొంబాయి హల్వా అంటారు కదా, స్వీట్ షాప్లో దొరుకుతుంది అది అండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా అండి, అది 1 కప్పు పోసుకోవాలి. అదే అండి మొక్కజొన్న పిండి, అది 1 కప్ పోసుకోవాలి. నేను ఒకప్పుడు కార్న్ఫ్లోర్ అంటే ఏంటిదో అని అనుకున్నా, అంటే అది చిన్నప్పుడు. కానీ ఇప్పటికి కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు పల్లెటూర్లలో. ఎవరికి తెలిసి చెప్పండి. కొన్ని పల్లెటూర్లలో ఆ కార్న్ఫ్లోర్ అన్నా కూడా తెలియదు. 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి బౌల్లో. కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి. తీసుకున్న కార్న్ఫ్లోర్ 1 కప్పు వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకుంటేనే మనకి హల్వా మంచిగా వస్తుంది, మధ్యలో గడ్డలు కట్టకోకుండా ఉంటుంది. మిక్సర్తో మంచిగా కలుపుకోవాలి. ముందు 1 కప్పు వాటర్ పోసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ కప్ కూడా, అంటే మొత్తం 2 కప్స్ 1 కప్పు కార్న్ఫ్లోర్ వాడుతున్నాము. మంచిగా కలుపుకున్నాక కూడా సెకండ్ కప్పు కూడా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. అది ఒక మందపాటి గిన్నె లేదా ముక్కుడు కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఆ ముక్కుడు పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మనం 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకొని 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. సరిపోతుంది. 1.5 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ వాటరు. 1.5 కప్పు చక్కెర పోసుకున్నాం కదా అండి. ఆ చక్కెర మీకు స్వీట్ ఇంకెక్కువ కావాలి అంటే ఇంకెక్కువ చక్కెర వేసుకోండి. ఈ స్వీట్ అయితే మంచిగా సరిపోతుంది మాకు. వాటర్ కొంచెం మరిగినాక, కొంచెం మరుగుతుంటాయి కదా, ఆ టైంలో ఈ చక్కెర వేసుకొని కూడా చక్కెర కరిగేంత వరకు ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత 3-4 యాలకులు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం దంచుకొని లేదా పొడి, మీ ఇష్టం, మీకు ఎట్లా అంటే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే యాలకులు దంచుకొని వేసుకున్నాను. అది కూడా వేసుకొని ఇట్లా మంచిగా వాటర్ మరిగేంతవరకు మంచిగా కలుపుకోవాలి. చక్కెర మంచిగా కరిగిపోవాలి. చక్కెర కరిగిపోయాక ఒక 2-3 మినిట్స్ ఉంచాలి అంతే. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఒకసారి మంచిగా ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని మంచిగా మిక్స్ చేసుకోండి. అంటే మంచిగా కలుపుకోవడం వల్ల కింద కార్న్ఫ్లోర్ పిండి ఉండదు, పైన వాటర్గా లోపల పిండి ఉంటుంది. అందుకే మంచిగా కలుపుకొని ఆ వాటర్ కూడా ఆ మరిగే వాటర్లో పానకంలో వేయాలి. వేసాక కూడా ఎమ్మటే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇది కలిపితే కొంచెం ఓపిక ఉండాలి. చిన్న పిల్లలైనా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఓపికతో చేసుకుంటే ఒక 15 నిమిషాలల్లో ఈ ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా కొంచెం అది ఆరడానికి ఇంకొక 2-3 గంటలు పడుతుంది. మొత్తానికైతే ఒక 2-3 గంటలల్లో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. ఇట్లా మంచిగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఒక్క నిమిషం కూడా ఆపుకోవద్దు అండి. ఆపితే మాత్రం అది మొత్తం ఏడికాడికి గడ్డలు కట్టిపోతుంది. మనం స్వీట్ అస్సలు బాగా రాదు. చూడండి, వాటర్ కొంచెం కొంచెం గట్టి పడుతుంది. ఆ పిండి అనేది కలుపుతూ ఉండాలి. అట్లనే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మనం కలుపుతుంటేనే చిక్కగా పడుతుంది. ఇట్లా మనం మందం కాకోకుండా పల్సడిది తీసుకున్నామంటే అది మొత్తం అడుగుకి పట్టిపోతుంది. ఆ తర్వాత ముందుగా 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు మంచిగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ముందే. ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంటే పిస్తా అట్లా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అలాగే
ఇంకా అది కొంచెం గట్టి పడతా ఉంటుంటే మనం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, అడుక్కు పట్టదు. ఆ పిండి అనేది ప్యాన్కి పట్టకుండా లేచి వస్తుంది నెయ్యి వేసుకోవడం వలన. అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ వేసుకోండి. ఎందుకు అని అంటే మనకు అట్రాక్షన్ కోసం, లేకుండానైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది కొంచెమే వేసుకోండి ఫుడ్ కలరు. వేసుకొని కూడా మంచిగా కలుపుకోండి. ఫుడ్ కలర్ వేయగానే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. ఆ తర్వాత మళ్ళీ 1 స్పూన్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా గట్టి పడాలి, ఇంకా గట్టి పడాలి. ఇలా అంటే మంచిగా ముద్దలాగా అవ్వాలి, ఒక లడ్డులాగా అవ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అవ్వాలి. అలా అయితే మాత్రం మనకి హల్వా కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలి మొత్తానికైతే. కానీ కొంచెం ఓపిక ఉండాలి. మంచిగా తింటే మాత్రం సూపర్ ఉంటుంది. మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా చేసుకోవచ్చు. బర్త్డే పార్టీలు అట్లా చిన్న చిన్న ఏదన్నా ఉంటాయి కదా, మ్యారేజ్ డేలు, అట్లా మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం 2 టేబుల్ స్పూన్ గీ వాడాను. మీ ఇష్టం. ఇంకా ఎక్కువ గీ వాడేటోళ్ళు అయితే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. అది మన టేస్ట్, ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి. మొత్తం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఈ హల్వా ఉన్నది కదా అండి, హల్వా వేసుకోవాలి. అస్సలు చల్లారొద్దు. ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఎమ్మటే ఈ హల్వా ప్లేట్లోకి వేసుకోవాలి. లేకపోతే ఆ ముక్కుట్లోనే గడ్డగట్టిపోతున్నది. ఎమ్మటే ప్లేట్లోకి వేసుకొని ఇట్లా పైనుంచి కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవాలి. నేను ముందుగా కొంచెం వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పైనుంచి కొంచెం వేస్తున్నాను మంచిగా అట్రాక్షన్ ఉండడానికి. అది కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ఒక 3 గంటలు పక్కకు పెట్టుకోండి. 3 గంటల తర్వాత చూడండి, అస్సలు కొంచెం కూడా వేడి ఉండొద్దు. అంటే ఒక 5% వేడి ఉంటే ఏం కాదు, లేకనే మొత్తం వేడి ఉంటే అది మొత్తం ఎక్కడికి ఉండిపోతుంది. మనం కట్ చేసినట్టు అస్సలు రాదు. ఇక్కడ మా బావ డ్యూటీ నుంచి పోయి రాగానే ఇది ఏంటిది అని స్పూన్ పెట్టి తిన్నాడు. చూడండి ఆ మధ్యలో గుర్తుంటుంది. మీరు ఒక్కసారి లైట్గా షాక్ తోటి లేదా స్పూన్ తోటి ఇలా లైట్గా చుట్టూ అంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి అచ్చం కేక్ లాగానే ఉంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం స్వీట్ షాప్ లాగానే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ట్రై చేసుకోకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందు కట్ చేశాను, కాకపోతే అప్పుడు రికార్డ్ అవ్వలేదు వీడియో అని మళ్ళీ కట్ చేసిన దాని మించి మళ్ళీ షాక్ పెట్టాను. అంటే కొంచెం కట్ చేసిన ఆల్రెడీ, ఆ తర్వాత మిగతాది కూడా కట్ చేసిన. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీ వచ్చిందో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. మీరు కొంచెం ½ స్పూన్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది. నాకైతే 2 రోజుల వరకు నిల్వ ఉంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. బయట కొనే బదులు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకు చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.